జూన్ 2 నుంచి ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణం అంట. ట్రాఫిక్ తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక ఏడాది పాటు ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని దక్షిణ మధ్యల రైల్వేకు లేఖ రాశారు. ముసాయిదా ఎంఓయు పంపించాలని కోరిన రైల్వే. సో జూన్ 2వ తారీఖు నుంచి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అనుకుంటాను. సో ఆ తారీఖు నుంచి ఎంఎంటీఎస్ ట్రైన్స్ ఏవైతే ఉన్నావో హైదరాబాద్ సిటీలో ఆ ఎంఎంటీఎస్ ట్రైన్లు ఏవైతే ఇప్పుడు టికెట్స్ తీసుకుంటున్నారో ఆ టికెట్స్ లేకుండా ప్రయాణం చేసేందుకు కల్పిస్తామని గవర్నమెంట్ చెప్తుందంట. ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ పే చేస్తుందంట. సో 1 సంవత్సరం పాటు చేస్తామంటూ దక్షిణ మధ్య రైల్వేకి, సౌత్ సెంట్రల్ రైల్వేకి గవర్నమెంట్ లేఖ రాస్తే సో ముసాయిదా ఎంఓయు పంపించాలని దక్షిణ మధ్య రైల్వే గవర్నమెంట్ కోరిందంట. దాని గురించి వార్త. హైదరాబాద్ మహానగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీ, కాలుష్య సమస్యలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రణాళికతో ముందుకు వచ్చింది. ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించడంలో భాగంగా ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళలు, పురుషులు సహా అందరికీ ఉచిత ప్రయాణం అందించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. సో ఈ ట్రైన్స్ లో మాత్రం లేడీస్కి ఒక్కటికే ఫ్రీ కాదు, అందరికీ, లేడీస్, జెంట్స్, పిల్లలు, పెద్దలు అందరికీ ఉచితంగా ప్రయాణం చేసే వీలు కల్పిస్తున్నారంట గవర్నమెంట్. దీనివల్ల రవాణా ఖర్చులు తగ్గి ప్రజలకు ఆర్థికంగా ఉపయోగపడుతుంది. తెలంగాణ ఆవిర్భావ దినమైన జూన్ 2 నుంచి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నుంచి ఈ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతుందంట. ఎంఎంటీఎస్ లో ఉచిత ప్రయాణ పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సిఎస్ రామకృష్ణారావు తదితరులు ఇటీవల దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సమావేశమై చర్చించారు. సో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట. సిఎస్ జీఎం సంజయ్ కుమార్ గారితో సమావేశమై చర్చించారంట. జూన్ 2 నుంచి ఏడాది పాటు ఈ పథకాన్ని అమలు చేయాలని, 1 ఇయర్ ఈ పథకాన్ని అమలు చేయాలని అనుకున్నారు. ఆ తర్వాత కొనసాగించాలా లేదా అనేది తర్వాత నిర్ణయించుకుందామని చెప్పారంట. ఏడాదికి ఎంఎంటీఎస్ రైళ్ల ప్రయాణికుల సంఖ్య ఆధారంగా ఏడాదికి దక్షిణ మధ్య రైల్వేకు 10 కోట్ల ఆదాయం వస్తున్నట్లు అంచనా. ఉచిత ప్రయాణం అమల్లోకి వచ్చాక పెరిగే ప్రయాణికుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రస్తుత ఆదాయాన్ని తాము ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సో ఎంఎంటీఎస్ తో 10 కోట్లు ప్రాఫిట్ దక్షిణ మధ్య రైల్వేకి వస్తుందంట. ప్రతి సంవత్సరం 10 crores ప్రాఫిట్ వస్తుంది. సో ఆ 10 crores ఇంకా ఫ్రీ ట్రైన్ అయితే ఇంకా మనుషులు పెరుగుతారు కదా అనే ఆలోచన ఉంటుంది, తప్పకుండా పెరుగుతారు. సో ఎంతమంది పెరిగినా దాని ఖర్చులు 10 కోట్లు దాటినా కూడా మేము భరిస్తామని తెలంగాణ గవర్నమెంట్ సౌత్ సెంట్రల్ రైల్వేకి భరోసా ఇచ్చింది. కోవిడ్ ముందు వరకు ఎంఎంటీఎస్ రైళ్లకు మంచి స్పందనే వచ్చింది. ఎస్, కోవిడ్ కన్నా ముందు ఎంఎంటీఎస్ అంటే ఆ మంచి ట్రైను టైంకి వస్తుంది అని అనుకునే వాళ్ళు. కోవిడ్ తర్వాత ఎంఎంటీఎస్ ట్రైన్ ఏ టైంకి వస్తుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. సరే టైంకి వచ్చింది, కూర్చున్నామా, పోదాం అనుకుంటే ఎక్కడ క్రాసింగ్ ఇస్తారు, ఎక్కడ ఏ ట్రాక్ దగ్గర ఆగిపోతుందో, ఎన్ని గంటలు ఆగిపోతుందో, ఎన్ని నిమిషాలు ఆగిపోతుందో చెప్పలేము. అప్పటి నుంచి ఎంఎంటీఎస్ ఎక్కడం చాలా మంది మానేశారు. సో ఇప్పుడు ఫ్రీ అయిన తర్వాత దాని పరిస్థితి ఎలా అవుతుందో ఏమవుతుందో చూద్దాము. సో ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో అక్కడ బస్ ఫెసిలిటీస్ పెడితే, ఆ ఎంఎంటీఎస్ స్టేషన్ దగ్గర బస్ ఫెసిలిటీస్ పెడితే అక్కడ రీచబుల్ డెస్టినేషన్స్ కి బస్సెస్, ఆటోస్ అలా పెడితే ఇవి చాలా మెరుగైన రిజల్ట్స్ ఇస్తే, అదే విధంగా టైమింగ్ అనేది మెయింటైన్ చేస్తే ఇంకా మంచిగా నడుస్తాయి. ఎంఎంటీఎస్ రైళ్లలో అందరికీ ఉచిత ప్రయాణం అమలు చేయాలని కోరుతూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా పురపాలక అభివృద్ధి శాఖ స్పెషల్ సిఎస్ జయేష్ రంజన్ దక్షిణ మధ్య రైల్వే జిఏకు లేఖ రాశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్చి 26న ఎంఎంటీఎస్ సర్వీసులపై సమీక్షించారని అందులో పేర్కొన్నారు. సీఎం సూచనల్ని లేఖలో ప్రస్తావించారు. రద్దీ వేళల్లో ఎంఎంటీఎస్ ట్రిప్పుల సంఖ్య పెంచాలి, సో రష్ ఉన్నప్పుడు పెంచాలి అని కోరారంట. సమయ పాలనను మెరుగుపరచాలి, ఎంఎంటీఎస్ స్టేషన్లలో సౌకర్యాలని మెరుగుపరచాలి, ప్రయాణికుల కోసం ఇంటి నుంచి స్టేషన్కు, స్టేషన్ నుంచి ఇంటికి వెళ్లేందుకు ఆర్టీసీ పెట్టాలి అని చెప్తుర్రు. ఎంఎంటీఎస్ ఉచిత ప్రయాణ పథకానికి సంబంధించి ముసాయిదా ఎంఓయూను పంపాలని దక్షిణ మధ్య రైల్వే తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. జయేష్ లేఖకు ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ITY పాండే ప్రత్యుత్తరాలు ఇచ్చారు. ముసాయిదా ఎంఓయూను పరిశీలించిన రైల్వే బోర్డు అనుమతి తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఎన్ని రైళ్లు నడపాలి, ఏ సమయాల్లో నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది. రైల్వే బోర్డు నిబంధనల ప్రకారం స్టేషన్లలో సౌకర్యాలు కల్పిస్తామని వివరించింది. ఎంఎంటీఎస్ 2
రెండవ దశకు సంబంధించిన తెలంగాణ ప్రభుత్వం రైల్వే శాఖకు 491.45 కోట్లు ఇవ్వాల్సి ఉందని, ఆ మొత్తాన్ని చెల్లించాలని కోరింది.